అంబటి రాంబాబు గురించి ఇక్కడ మాట్లాడటం పెద్దల సభను తక్కువ చేయటమే అని హోంమంత్రి అనిత వ్యాఖ్యానించారు. శాసన మండలిలో బొత్స సత్యనారాయణ అంబటి గురించి మాట్లాడటాన్ని అనిత తప్పుపట్టారు. ఓ తల్లి గురించి తప్పుగా మాట్లాడి మరలా రెచ్చగొట్టేలా ఎందుకు వ్యాఖ్యలు చేశారని ఆమె నిలదీశారు. అంబటి కుటుంబాన్ని కించపరుస్తూ మాట్లాడిన వారి సమాచారం ఇస్తే చర్యలు తీసుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు హోంమంత్రి ప్రకటించారు. అబ్యూజింగ్ చేస్తూ ఆయన పెట్టినప్పుడు దానికి వెళ్తే ఆయన్ని చాలా ఆయన తల్లిగారిని చాలా దూషించిన వీడియో కూడా చూపెడతారు. దూషిస్తే ఆ ప్రెసిడెంట్ వచ్చి ఆయన వచ్చి మాట్లాడి ఇంటికి వెళ్ళిన తర్వాత రిలైజ్ అయ్యి విజయం చేసుకుంటే ఆయన దాడి చేస్తారా? ఆయన మీద దాడి చేస్తారా? ఏంటిది? అంతకు ముందు ఇప్పుడు మళ్ళీ మీరు భారతదేశ పేరు తీసుకొచ్చారు. మోనాజ్ గారిని మాట్లాడితే మన అవసరం ఏం చెప్పాను నేను? ఏ తల్లినైనా సరే, ఏ భార్యనైనా సరే అందరం కూడా సార్ ప్లీజ్ ఎల్ఓపి గారు ఇంకా క్లోజ్ చేయండి. లోకేష్ గారు క్లోజ్ చేయండి. చేసిన తప్పులు వచ్చి ఏదో ఎల్ఓపి గారు కూర్చోండి. ఎల్ఓపి గారు కూర్చోండి, ప్లీజ్ కూర్చోండి. ఇంకెక్కడ ప్లీజ్ మాట్లాడేది కదమ్మా, లోకేష్ గారు మాట్లాడారు కదా. ఒకటేంటంటే రాంగ్ స్టేట్మెంట్ ముందు అది డ్రాప్ చేసుకోమనండి. శాంతి భద్రతలు లేవు అన్నమాట డ్రాప్ చేసుకోవాలి. మీరు బేస్లెస్ స్టేట్మెంట్ ఇచ్చి స్టేట్మెంట్ చేస్తామంటే మాత్రమే ఒప్పుకోము. దాని గురించి చర్చించడానికి నేను రెడీగా ఉన్నా. శాంతి భద్రతల గురించి కానీ, క్రైమ్ గురించి కానీ, వాళ్ళ మీద ఎలిగేషన్స్ గురించి కానీ, దేని గురించి చర్చించడానికైనా యాజ్ ఏ హోమ్ మినిస్టర్ ఐఎమ్ రెడీ. మీరు ఎప్పుడు పెట్టుకుంటారంటే పెట్టుకోండి, నేను రెడీగా ఉన్నా. దానికి అన్నిటికీ కూడా సమాధానం చెప్తా విత్ ఉదాహరణలు. ఇంకోటి చెప్తున్నా అధ్యక్ష, ఇందాకే బొత్స సత్యనారాయణ గారు గౌరవంగా మాజీ మంత్రివర్యులు, పెద్దవాళ్ళు, సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుడు, ఆయన ఒక మాట అన్నారు, అంబటి రాంబాబు గారు వాళ్ళ తల్లి గురించి ఎవరో మాట్లాడారని. ఆధారాలు ఇవ్వమనండి, ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోకపోతే అప్పుడు అడగమనండి. ఇమ్మనండి ఆధారాలు, నేను ఇస్తా. ఇదే అంబటి రాంబాబు గారు బయటకు వచ్చి ఇష్టానుసారంగా మాట్లాడి మళ్ళా బయటకు వచ్చి క్షమాపణ చెప్పారని చెప్తున్నారు కదా. క్షమాపణ చెప్పే ఉద్దేశం అయితే విత్ ఇన్ పావు గంటలో వాళ్ళ ఇంట్లోంచి బయటకు వచ్చి మాట్లాడుతూ నా కుక్కను కూడా టచ్ చేయలేరు, ఏ పోలీసు వస్తారు రమ్మని చెప్పినప్పుడు ఆ మాటల గురించి మాట్లాడినట్టు అంటే ఇలాంటి మాట్లాడి రచ్చగొట్టేటట్టుగా మాట్లాడి నిన్న జైలు దగ్గరికి వెళ్ళి ఇట్ట పాడతాడు. ఆయన మాజీ మంత్రి అండి, ఏం మాట్లాడుతున్నారండి? ఏ సైకిల్ చేస్తున్నారండి? సమాజానికి ఎటువంటి మెసేజ్ ఇస్తున్నారండి? అలాంటి వ్యక్తి గురించి ఇలాంటి సభలో, పెద్దల సభలో ఇంత చర్చ అవసరమా? ఇంత అలాంటి వ్యక్తి గురించి అలాంటి అనకూడదు కానీ తల్లిని చెల్లిని కూడా మాట్లాడే వాళ్ళ గురించి ఈ రోజు ఈ సభలో, ఈ పెద్దల సభలో ఇంత చర్చ అవసరమా? అతని గురించి వెనకేసుకురావడం అవసరమా? అసలు మీకేమైనా అసలు సెన్స్ ఉందా అని అడుగుతున్నా నేను. ఈ రోజు కనీసం ఆలోచన చేసుకోవాలి కదా. ఎలా పడితే అలా మాట్లాడడానికి, ఏది పడితే మాట్లాడడానికి. ఇది దేవాలయం లాంటి కౌన్సిల్, పెద్దల సభ ఇది.